కేసీఆర్ బాటలో సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రతిష్టను పెంచిన మోదీ నాయకత్వానికి పట్టభద్రులు నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి తూట దిగింది కొత్తగూడెం గడ్డపై అని ఈటెల గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సాగించిన అప్పుల పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోందని ఈటెల ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్ల యజమానైన గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటకించు. ఓటు హక్కు మీ తలరాత్ర మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కు. అధికారాన్ని కట్టబెడితే దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళం, కళ్ళు వెతికి ప్రవర్తించే వాళ్ళకు ఏం జరగడం ఒకటి జరుగుతుందని చెప్పి మళ్ళీ మన ఎన్నికలు ప్రూవ్ చేశారు. ఉద్యమ సిద్ధరామయ్య గారు ఒక మాట గుర్తు చేశారు, నేను ఈ జిల్లాకు అతి ఎక్కువసారి వచ్చిన కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంగా వచ్చినప్పుడు నేనే వచ్చింది, ఇవాళ మనం ఎక్కువ వస్తుంది. నాకు ఈ జిల్లాతో అనుభవం ఉంది కాబట్టి 1969లో ఫైరింగ్ అయితే తూట ఉన్నది ఈ గంట వాసన